కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు కార్మికులను ప్రమాదంలోకి నెట్టాయి. నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన పలువురు కార్మికులు వరదలు చిక్కుకుపోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వరద ఉధృతి పెరగడంతో బయటికి రాలేకపోయిన కార్మికులు ఒక వాటర్ ట్యాంకర్పై ఎక్కి ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేశారు. సహాయం కోసం కేకలు వేస్తూ భీతిలేని వారిని కాపాడడానికి సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన భారీ వర్షాల వల్ల కలిగే ప్రమాదాలకి మరో ఉదాహరణ. అధికారులు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరుతున్నారు. రోజు అది పోనిస్తలేదు. ఇగో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్ళే రోడ్ అటు రోడ్ దారి మునిగింది కదా మా సోవాన ఇల్లు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు కార్మికుల్ని ప్రమాదంలోకి నెట్టాయి. నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన పలువురు కార్మికులు వరదలో చిక్కుకుపోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వరద ఉధృతి పెరగడంతో బయటికి రాలేకపోయిన కార్మికులు ఒక వాటర్ ట్యాంకర్పై ఎక్కి ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేశారు. సహాయం కోసం కేకలు వేస్తూ భీతిలేని వారిని కాపాడడానికి సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన భారీ వర్షాల వల్ల కలిగే ప్రమాదాలకి మరో ఉదాహరణ. అధికారులు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరుతున్నారు. మరి ఘోరం అయిపోయింది. మొదటి చెరువు ఎట్లుంటుందని చూపిస్తుంది. ఇప్పుడు ఇవి పొలాలంటే నమ్మటట్టు ఉండేవి. కొత్త వస్తే ఇవన్నీ అంత చెరువే అంటారు. ఇప్పుడు ఇప్పటికే ఇంకా ఎందుకంటే మొత్తం రోడ్ మొత్తం అయిపోయింది. మొత్తం పోయింది. రోజు అది పోనిస్తలేదు. ఇగో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్ళే రోడ్ అటు రోడ్ దారి మునిగింది కదా మా మొత్తం చూస్తే చెరువు లెక్క అయిపోయినాయి. ఇవన్నీ పొలాలంటే ఉన్నామడి. ఇప్పుడు ఇది అయిపోయినాయి. పొలాలు మరి ఘోరం అయిపోయింది. మొదటి చెరువు ఎట్లుంటుందని చూపిస్తుంది. ఇప్పుడు
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు కార్మికుల్ని ప్రమాదంలోకి నెట్టాయి. నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన పలువురు కార్మికులు వరదలో చిక్కుకుపోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వరద ఉధృతి పెరగడంతో బయటికి రాలేకపోయిన కార్మికులు ఒక వాటర్ ట్యాంకర్పై ఎక్కి ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేశారు. సహాయం కోసం కేకలు వేస్తూ భీతిల్లిన వారిని కాపాడడానికి సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన భారీ వర్షాల వల్ల కలిగే ప్రమాదాలకి మరో ఉదాహరణ. అధికారులు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. మెదక్ సంగారెడ్డి జిల్లాల్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు కురిశాయి. కంగ్డి సిర్గాపూర్ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. టేక్మాల్ మండలంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నార్సింగ్ పెద్ద శంకరంపేట మధ్య ఉన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.